శనార్థి తెలంగాణ చూస్తే 1000కి పైగా ఫోన్లు ట్యాప్. ఇప్పటి వరకు తేలింది ఇది, ఇంకా తేలాల్సింది ఎంతో. ఎవరిని వదలని గత సర్కారు, మన పర తేడా చూపించని వైనం. కాకి ఖద్దర్ అన్ని ఫోన్లు ట్యాప్. జర్నలిస్టుల నుంచి జడ్జిలు, రాజకీయ నేతల నుంచి సినీ ఇండస్ట్రీ వరకు అందరిపైన నిఘా. జిల్లాలోనూ ట్యాపింగ్ సెంటర్లు. ట్యాపింగ్కు ఇజ్రాయెల్ టెక్నాలజీ. కీలక నేతల ఇండ్ల చుట్టే డివైజులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు వస్తూ ఉన్నట్టు. ఇగో ఈ పని చేసిరా కేసీఆర్ ఆయన కొడుకు కలిసి. వాళ్ళది ఎప్పుడు తొందిరే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. 1000కి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చింది. తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని పెద్ద సంఖ్యలో బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్నారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసి ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. కీలక రాజకీయ నేతలే కాదు, జర్నలిస్టులు, జడ్జిలు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఇలా అందరి ఫోన్ కాల్స్ను చాటుగా వింటున్నట్టుగా సిట్ గుర్తించింది. చివరకు సొంత బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు, నాయకులపై కూడా అప్పటి ప్రభుత్వం నజర్ పెట్టినట్టు తెలుస్తుంది. పార్టీలో అసంతృప్తి నేతలు వారు ఎవరెవరిని కలుస్తున్నారు, రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే అప్పటి ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు ఉండేవని తెలుస్తుంది. ముఖ్యంగా 2023లో శాసనసభ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు పెద్ద సంఖ్యలో ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు సమాచారం. ఈ మొత్తం ట్యాపింగ్ వ్యవహారం మాజీ నిఘాధిపతి ప్రభాకర్ రావు కన్సల్లో జరిగినట్టుగా ఈ కేసులో నిందితులుగా ఉన్న 4 అధికారులు మంగళవారం సిట్కు వివరించారు. ప్రతిరోజు ప్రభాకర్ రావు ఉదయం 2 గంటల పాటు తమకు బ్రీఫింగ్ చేసేవారని వారు సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇది ఎట్లా కొట్టాలంటే ప్రభాకర్ రావు కానీ, ఈ రాధాకిషన్ రావు, ఈ ప్రణీత్ రావు ఎక్కడరా ఏం తిన్నారా, పీదిని బతికినారా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూంచేసిరు కదా, ఒక ముఠా పెట్టి రిటైర్ అయ్యాక తీసుకొచ్చి మళ్ళీ పెట్టిరు. సిట్ ముందుకు కాంగ్రెస్ నేతలు హాజరైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సైతం హాజరు. ట్యాపింగ్ కేసులో బాధితులుగా వాంగ్మూలాలు. గత ప్రభుత్వంలో మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, అందువల్ల సమగ్ర విచారణ జరగాల్సిందే అని చెప్పి పీసీసీ చీఫ్ అంటా ఉన్నాడు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.